ఇక్కడ గణపతి ఎక్కడ అన్నటువంటి ఒక వార్త కనబడుతున్నది. ఇప్పుడు నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సభలో 130 మంది లొంగిపోయిన తర్వాత గణపతి గురించి కూడా మాట్లాడడం జరిగింది. హెల్త్ ఇష్యూస్ ఉన్నట్టయితుంటే ఖచ్చితంగా మీకు వేరే హాస్పిటల్‌లో మంచి ట్రీట్మెంట్ ఇప్పిస్తా, నువ్వు లొంగిపో అని చెప్పేసి ఆయన మాట్లాడిండు. అసలు మరి గణపతి ఉన్నాడా? లేడా? ఉంటే ఏడ ఉన్నాడు? అనేది ఒక వార్త కనబడుతుంది. గణపతి ఎక్కడ? ఇటీవల కేంద్ర మంత్రి అమిత్ షా ఎదుట లొంగిపోతారనే ప్రచారం. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో సరెండర్ అవుతారంటూ వార్తలు. అలాంటిదేమీ లేకపోవడంతో గణపతి ఏమయ్యారని సర్వత్రా చర్చ. మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు లీడర్ ముప్పాల లక్ష్మణరావు అలియాస్ గణపతి జాడేది. మావోయిస్టు ఉద్యమం తుది అంకానికి చేరిన తరుణంలో ప్రస్తుతం ఆయన ఎక్కడ, ఏ స్థితిలో ఉన్నారు? ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఇదే చర్చ జరుగుతున్నది. మావోయిస్టు ఉద్యమంలో గణపతితో కలిసి క్రియాశీలకంగా పనిచేసిన లీడర్లు దేవుజీ, సంగ్రామ్, సోను, ఆషన్న, దామోదర్ లాంటి వారంతా పోలీసులను లొంగిపోయారు. పోలీసులను ధిక్కరించి ఉద్యమంలోనే కొనసాగుతామని భావించిన నంబాల కేశవరావు, ఇడ్మా లాంటి లీడర్లు ఎందరో కాల్పుల్లో మరణించారు. కానీ ఉద్యమంలో వీరందరికీ మార్గదర్శకుడైన గణపతి జాడలేదు. మంచానికే పరిమితమైన స్థితిలో ఉన్న ఆయనను తెలంగాణ పోలీసులు నేపాల్లో అదుపులోకి తీసుకున్నారని, ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో లొంగిపోతారనే వార్తలు వచ్చినాయి. ఆ రోజు అలాంటిదేమీ లేకపోవడంతో సీఎం రేవంత్ దగ్గర సరెండర్ అవుతారనే ప్రచారం సాగింది. కానీ శనివారం లొంగిపోయిన 130 మంది మావోయిస్టుల్లో గణపతి లేడు. దీంతో ఆయన అసలు బతికే ఉన్నారా? బతికే ఉంటే ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. పైగా గణపతి లొంగిపోతే ఆయన ప్రాణాలకు ఎలాంటి హాని కలగనీయమని సీఎం రేవంత్ ప్రకటించారు. అటు గణపతి ఆరోగ్యం సహకరించడం లేదంటూ పోలీస్ బాస్ శివధర్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. మరి మంచానికే పరిమితం అయిపోయిందని చెప్పేసి ఒక పక్కన, నేపాల్లో ఉన్నాడని చెప్పేసి కొన్ని రకాలైనటువంటి వార్తలు గతంలో వచ్చినాయి. అసలు బతికి ఉన్నాడా లేడన్నటువంటి అనుమానాలు ఇప్పుడు కలుగుతూ ఉన్నాయి. ఒక పక్కన అమిత్ షా కూడా లొంగిపోలేదు. నిన్న లొంగిపోయినటువంటి 130 మందిలో కూడా ఆయన లేడు. ఇంకా చర్చల దశలోనే ఉన్నాయట. మావోయిస్టుల సరెండర్ సందర్భంగా శనివారం సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారినాయి. ఇటీవల లొంగిపోయిన దేవజీ బృందం తమ ముందు కొన్ని ప్రతిపాదనలు పెట్టిందని, తమ పరిధిలో ఉన్న వాటిపై తాము హామీ ఇచ్చామని, కేంద్ర పరిధిలో అంశాలను హోంమంత్రి అమిత్ షాతో చర్చించామని ఆయన పేర్కొన్నారు. సీజ్ ఫైర్ పాటించాలని, గణపతి సహా అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టుల ప్రాణాలకు ఎలాంటి హాని తలపెట్టవద్దని, లొంగిపోయిన మావోయిస్టుల పునరావాస ప్యాకేజీ పెంచడం సహా వివిధ ప్రజా సమస్యలను పరిష్కరించాలనే ముఖ్యమైన ప్రతిపాదనలుగా చెప్తున్నారు. వీటిపై అమిత్ షా నుంచి హామీ వచ్చిందా లేదా తెలియడం లేదు. అజ్ఞాతంలో ఉన్న గణపతి, ఇతర మావోయిస్టు నేతలతో చర్చలు జరుపుతున్నామని, ఆపరేషన్ కగార్ గడువు మార్చి 30లోగా ముగుస్తున్నందున ఆలోపు లొంగిపోయే అవకాశం ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. కాగా 2018లో అనారోగ్య కారణాలతో పార్టీ చీఫ్ బాధ్యతల నుంచి గణపతి తప్పుకోవడంతో నంబాల కేశవరావును కేంద్ర కమిటీ కార్యదర్శిగా మావోయిస్టు పార్టీ ఎన్నుకున్నది. ఆ తర్వాత గణపతి సెంట్రల్ కమిటీ మెంబర్గా కొనసాగుతూ పార్టీకి తగు సూచనలు, సలహాలు ఇస్తూ ఉండేవారు. 2024 నుంచి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆపరేషన్ కగార్ పేరిట మావోయిస్టులపై ప్రత్యక్ష యుద్ధానికి దిగడంతో ఆయన బీహార్లోని ఓ సేఫ్ జోన్లకి వెళ్ళిపోయినట్లు తెలుస్తుంది. 2024 జూలై వరకు గణపతి అబుజ్మాడ్ అడవుల్లోనే ఉంటూ పొలిట్ బ్యూరో, సెంట్రల్ కమిటీ మీటింగ్లోనూ పాల్గొనేరని కీలకమైన సమాచారాన్ని ఎస్ఐబి సేకరించింది. ఆ తర్వాత నుంచి ఆయన ఆచూకీ దొరకట్లేదు. అప్పటి నుంచి ఆయన యొక్క ఆచూకీ దొరకట్లేదని పోలీసులు చెబుతున్నారు. గణపతి కొడుకు శ్రీనివాస్ పేరుతో ఇటీవల నాన్న లొంగిపో అంటూ రిలీజ్ చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కానీ అది నిజమేనా, కల్పితం అనే దానిపై ఇప్పటికీ క్లారిటీ రాలేదు. గణపతి లొంగుబాటుకు సంబంధించి రాబోయే 3 వారాలే కీలకమైనటువంటి చర్చ జరుగుతున్నది. ఒక పక్కన ఆపరేషన్ కగార్ అనేది మార్చి 30 అంటే ఈ నెల 30వ తారీఖు వరకు ముగిసిపోయేటువంటి అవకాశం ఉన్నది. మరి ఇక మార్చి 30 తర్వాత లొంగుబాటుకు అవకాశం ఉండేటువంటి ఉంటుందా, లేకపోతే ఇంకా కూంబింగ్ ఇంకా తీవ్రతరం చేస్తారా ఏందనేది కూడా తెలియదు. సరే, ఏదేమైనప్పటికీ కూడా మావోయిస్ట్ పార్టీకి కీలకంగా ఉన్నటువంటి నేతగా ఉన్న వ్యక్తి ఆయన మంచానికి పరిమితం అయిపోయింది. ఇక ఆయన తుపాకీ పట్టుకొని మళ్ళీ యుద్ధం చేసేటువంటి పరిస్థితి లేదు. ఇక ఉంటే ఏమైనా ఇక అక్కడి నుంచి జనజీవన స్రవంతులు అడవిలో ఉన్నట్టయితే జనజీవన స్రవంతిలోకి వచ్చి లొంగిపోవడం మాత్రమే ఒక మార్గంగా కనిపిస్తున్నది. కాబట్టి ఈ యొక్క 3 వారాల్లో మరి ఈయన గణపతి లొంగిపోతాడా? గణపతి లొంగిపోలేదు అన్నట్టయితే మరి ఆయన జాడలేకపోయినట్టయితే ఆయన మరి చనిపోయిందా, బతికే ఉన్నాడా అనేది కొంత అది తెలుసుకోవడం చాలా కష్టమే. అది కూడా కనబడుతూ ఉన్నది. ఆయన అసలు బతికే ఉన్నాడా, లేకపోయినట్టయితే అసలు ఇంకా చనిపోయిందా అన్నటువంటి ప్రశ్న కూడా ఇప్పుడు ఉత్పన్నం అవుతున్నది. ఎందుకంటే మావోయిస్టులో ఉన్నటువంటి కీలకమైనటువంటి దేవ్జీ లాంటి వ్యక్తులు కూడా లొంగిపోయారు. ఎంతో కొంత తుపాకీ పట్టుకుని అటు ఇటు కొట్లాడేటువంటి కొంత చేతనైనటువంటి వాళ్ళకి మరి ఆయన కనీసం మొత్తం మంచానికే పరిమితం అయిపోయాడు.
ఆయనకున్నటువంటి బాధ్యతల్ని అనారోగ్య కారణాలతోటి పార్టీ చీఫ్గా పనిచేసినటువంటి ఆయనే ఆ బాధ్యతల నుంచి ఆయనే విరమించుకోవడం జరిగింది. మరి ఆయనే మరి అమిత్ షా ముంగట లొంగిపోతాడు, ఇక్కడ లొంగిపోతాడు, అక్కడ లొంగిపోతాడు అన్నటువంటి వార్తలు వచ్చినాయి. కానీ ఎక్కడ కూడా ఆయనే జాడైతే కనబడట్లేదు. చూడాలి మరి ఈ 2-3 వారాల్లో ఏమైనా ఆయన ఆచూకీ లభ్యమవుతుందా లేకపోయినట్టయితే ఇట్లే మరి అది కొంత సస్పెన్స్గా ఉంటుందని చూడాలి.